అక్షయ తృతీయ రానే వచ్చేసింది. బంగారం ధరలు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో అయితే కనుక ఇవాళ తగ్గుముఖం పట్టాయా, లేకపోతే ఇంకా అదే రేటు కొనసాగుతూ ఉందా? కస్టమర్లు అయితే కనుక బంగారం షాపులకి వచ్చి బంగారం కొనుగోలు చేయడానికి అయితే అధికంగానే వస్తున్నారని చెప్పొచ్చు. తెల్లవారుజామున 7 గంటలకే బంగారం షాపులన్నీ కూడా తెరిచిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం లలిత జ్యువెలర్స్లో అయితే ఉన్నాము. కస్టమర్స్ అందరూ కూడా ఏదైతే ఇవాళ అక్షయ తృతీయ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బంగారం కొనుగోలు చేయడానికి అయితే కనుక అధికంగా బంగారం షాపులకి వస్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ కస్టమర్స్ కూడా కొంతమంది బంగారం కొనుగోలు చేస్తూ కూడా ఏమేమి వెరైటీస్ ఉన్నాయని కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ బంగారం కొంటే ఖచ్చితంగా ఇంటిల్లపాది కూడా అదృష్టం వరిస్తుందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ ఎక్కువగా బంగారం కొంటూ ఉంటారు. అయితే గత వారం రోజులుగా మనం చూసుకున్నట్లయితే కనుక బంగారం ధర అధికంగా పెరుగుతూ వస్తోంది. ఇటువైపు కొంత తగ్గుముఖం కూడా పడుతున్న నేపథ్యంలో అయితే కనుక ఇవాళ బంగారం ధర ఎలా ఉండబోతోంది అని చెప్పి కూడా అందరూ భయాందోళనకు గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి. బట్ కానీ వాళ్ళ అక్షయ తృతీయ కాబట్టి ఎంత ధర ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవాళ బంగారం కొనాలి అన్న ఉద్దేశంతో అయితే కనుక కస్టమర్స్ అందరూ కూడా గోల్డ్ షాపులకి వస్తూ ఉంటారు. ఆల్రెడీ మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తే కనుక ఏదైతే బంగారం చైన్స్ కానీ అవన్నీ కూడా వచ్చి కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇటు కస్టమర్స్ కూడా వాళ్ళ ఏదైతే బంగారం ధరని బట్టి కానీ ఇదైతే గోల్డ్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో అంటే 1,00,000కి రీచ్ అయ్యి ఆల్మోస్ట్ ఎవరు కొనలేని పరిస్థితి వచ్చేసింది. అయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా అసలు కస్టమర్స్ ఎలా కొంటున్నారు ఏంటి అసలు వాళ్ళ రివ్యూని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, అంటే బంగారం ధర ఇన్ని రోజులుగా పెరుగుతూ వస్తుంది, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బంగారం కొనడానికి వచ్చారు ఇవాళ? మేము స్కీమే మేడం కట్టింది. స్కీమ్ ఫాలో తీసుకుంటున్నాం. అంటే కంప్లీట్ అయిపోయింది? అవును మేడం, కంప్లీట్ అయిపోయింది, అందుకని తీసుకోవడానికి వచ్చాం. ఇవాళ అక్షయ తృతీయ రోజునే మీ స్కీమ్ కంప్లీట్ అయిపోవడం అదృష్టంగా భావిస్తున్నారా? అలా ఏం లేదు మేడం, మామూలుగా తీసుకుని వచ్చాను. అంటే జనరల్గా అక్షయ తృతీయ రోజున బంగారం కొంటూ ఉంటారు. సో అంటే ఇవాళ ఈ రోజునే బంగారం కొనడానికి వచ్చారు కదా మీరు కూడా? అలా ఏం లేదు మేడం, నార్మల్గానే వచ్చాం మేము తీసుకోవడానికి. సో అది అంటే చాలా మంది కూడా కొంత బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో కొంత ఈఎంఐ స్కీమ్ కూడా పెట్టుకుంటూ కూడా బంగారం కొనుగోలు చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే అంత వెచ్చించలేని పరిస్థితుల్లో అయితే కనుక బంగారాన్ని కొంచెం ఇన్స్టాల్మెంట్లో అయితే కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ మహిళలు కూడా అధికంగా బంగారం కొనడానికి అయితే వస్తూ ఉన్నారు. ధరలు ఇవాళ అక్షయ తృతీయ బంగారం కొనడానికి యాక్చువల్లీ గోల్డ్ చాలా పెరుగుతుందండి, అందరికీ తెలిసిన విషయమే. అందుకని మంచి ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో పెట్టడము. కాకపోతే మా విషయంలో మేము స్కీమ్ కట్టాము లాస్ట్ 1 year నుంచి. సో మాకు అది ప్రైస్ యావరేజ్ అయ్యి మంచి ప్రైస్కి ఇప్పుడు వస్తుంది. అండ్ ప్లస్ అక్షయ తృతీయ కాబట్టి వీళ్ళు వేస్టేజ్ మీద కూడా డిస్కౌంట్స్ అవి ఇస్తున్నారు కదా, అట్లా చూసుకున్నా ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ టు బై టుడే. అండ్ అక్షయ తృతీయ మంచి రోజు కాబట్టి అన్ని రకాలుగా ఈరోజు కొనడం మంచిదని వస్తున్నాము. సో లలిత జ్యువెలర్స్ అంటే మనకు అనేక ఆఫర్లను చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇవాళ అక్షయ తృతీయ రోజు కూడా అనేక ఆఫర్లను పెట్టడం జరిగింది. స్కీమ్ అంటున్నారు, ఏ స్కీమ్తో మీరు బంగారం అంటే ఎవ్రీ మంత్ మనం కొంత అమౌంట్ అనేది పే చేస్తే ఆ మంత్లో ఆ డేట్కి అది లాక్ అయిపోతుంది గోల్డ్. లెట్స్ మనం 10,000 కట్టామనుకోండి, ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఒక 5,000 ఉంటే మనకి 2 grams ఉంటుంది మన అకౌంట్లో. సో 11 months అట్లా కట్టాక మనకి లెట్స్ ఒక 20 grams మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ 20 grams మీద వేస్టేజ్ అది ఉండదు. ఓన్లీ ట్యాక్స్ కట్టి మనం ఐటమ్ తీసుకోవచ్చు, ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. మేము ఆ స్కీమ్ కట్టాము, అది మాకు మంచిగానే అనిపించింది. మీరేం కొన్నారు ఇవాళ? నెక్లెస్ కొన్నాము. ఎంత ధర పడింది? అది 3 lakhs అవుతుంది. సో చూడొచ్చు మనము ఇక్కడ ఏదైతే వాళ్ళు ఒక స్కీమ్ని అయితే కనుక ఫాలో అవుతూ లలిత జ్యువెలర్స్లో ఒక చైన్ అయితే కొనడం జరిగింది, నెక్లెస్ లాంటిది. సో దాని ధర కూడా అంటే ఇవాళ కంప్లీట్ మార్కెట్ రేట్ చూసుకుంటే కనుక మనకి డిస్ప్లేలో కూడా ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేస్తూ ఉన్నారు. 1 gram గోల్డ్ వచ్చేసి 8,000 చిల్లర అయితే పడుతూ ఉంది. అంటే దాదాపుగా కూడా మొన్నటి వరకు 9,000 చిల్లర పడిన నేపథ్యంలో అయితే 1,00,000కి రీచ్ అయిందని చెప్పొచ్చు 10 grams గోల్డ్. అయితే ఇవాళ చాలా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కస్టమర్లు అందరూ కూడా బంగారాన్ని కొనడానికి అయితే బంగారం షాపులకు వస్తూ ఉన్నారు. చాలామంది ఇంకా చూడొచ్చు మనం కస్టమర్స్ ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కూడా చెక్ చేస్తూ ఇవాళ అక్షయ తృతీయ కాబట్టి ఖచ్చితంగా కొనాలి అన్న ఉద్దేశంతోనే అందరూ వస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అంటే బంగారం ధరలు ఆల్మోస్ట్ పెరిగిపోయాయి, కొనే సిచ్యువేషన్ లేదనుకున్న టైంలో ఇట్స్ లైక్ ట్రెడిషనల్ లాగా అయిపోయింది కదా. సో తీసుకోపోయినా అయినా మినిమం లైక్ సింపుల్ గ్రామ్స్లో తీసుకుందామని వచ్చాము. ఆ ట్రెడిషన్ని జస్ట్ ఫాలో అప్ చేద్దామని అంతే.
ఓకే, బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ తగ్గుముఖం కొద్దిగా పట్టింది కాబట్టి, అంటే ఇన్ని రోజులు కూడా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఎలా అనిపిస్తున్నాయి ధరలు? తక్కువగానే ఇంకా రానున్న రోజుల్లో కొనే ఛాన్స్ అయితే లేదండి, ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం వరకే. అండ్ నెక్స్ట్ జనరేషన్కి కొంటామో లేదో అష్యూరిటీ అయితే కంపల్సరీ లేదు. తగ్గుతుంది అంటున్నారు కానీ అది 10 రూపీస్ 20 రూపీస్ డిఫరెన్స్ కన్నా పెద్ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే లేదు. మనం 2025లో స్టార్టింగ్లో చూస్తే ఓన్లీ 8,000 ఉంది. ఇప్పుడు చూస్తే నిన్న కూడా 9,250 రూపీస్ దాకా రీచ్ అయింది. వచ్చే రోజులు అయితే జస్ట్ స్టార్టింగ్లో 10 గ్రామ్స్ 5 గ్రామ్స్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు చూస్తే 1 గ్రామ్ 1.5 గ్రామ్తోనే సాటిస్ఫై అవ్వాల్సిన సిచ్యువేషన్. సో అది పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఇవాళ అక్షయ తృతీయ కారణంగా అయితే కనుక అందరూ కస్టమర్స్ బంగారం కొనుగోలు చేయడానికైతే కనుక వస్తూ ఉన్నారు కాబట్టి బంగారం ధరలు ఎంత పెరిగినప్పటికీ కూడా ఇవాళ ఖచ్చితంగా కొనడానికి అందరూ వస్తున్నారు. 1 గ్రామ్ అయినా కానీ ఇవాళ కొనాలి అని అనుకునే ఉద్దేశంతో అయితే వస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో బంగారాన్ని కొనేంత కొనలేని సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి బంగారాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ఉద్దేశంతో ఇవాళ్లే కొనుక్కోవాలి అన్న ఉద్దేశంతో కూడా చాలా మంది వస్తున్నాం అని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.